హలో అందరికీ. మీషో శారీ కన్వర్టెడ్ ఇంటూ మ్యాక్సీ ఫ్రాక్ ఎపిసోడ్ చేద్దామండి ఇవాళ. నేను మీషోలో శారీ తీసుకొని దాన్ని మ్యాక్సీ ఫ్రాక్ కింద స్టిచ్ చేశాను. దాని అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందో ఇప్పుడు చూసేయండి, నేను చూపించేస్తాను. డ్రెస్ అయితే గ్రీన్ కలర్ అండి, అంటే గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాను అనమాట. దానికి ఫ్రంట్ ఇలా వీనెక్ పెట్టి నేనే స్టిచ్ చేసుకున్నాను. వీనెక్కి పైపింగ్ ఇచ్చానండి, ఆరెంజ్ కలర్ పైపింగ్ ఇచ్చాను. అంటే శారీలో అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి. అలా 3 స్టెప్ మ్యాక్సీ ఫ్రాక్ కింద స్టిచ్ చేశానండి. గ్యాదరింగ్ ఫ్రిల్స్తో స్టిచ్ చేశాను ఈ ఫ్రాక్. అంటే 3 స్టెప్స్ వస్తుంది కదా, ఒక స్టెప్ ఏమో ఫ్లవర్ పార్ట్, ఒక స్టెప్ ఏమో ప్లెయిన్ పార్ట్, ఇంకో స్టెప్ ఫ్లవర్ పార్ట్ పెట్టానండి. అంటే శారీ వచ్చేసి 3 మీటర్స్ ప్లెయిన్ కింద, 3 మీటర్స్ ఏమో ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. దాన్ని అలా డిజైన్ చేశాను. ఫుల్ శారీ వాడేశానండి. లైనింగ్కి వచ్చేసేటప్పటికి కాటన్ వేసానండి టాప్ పార్ట్కి. బాటమ్ పార్ట్కి లైనింగ్ వచ్చేసి క్రేప్ యూస్ చేశాను. 3 మీటర్స్ తీసుకున్నాను అనమాట. దాన్ని అంబ్రెల్లా కటింగ్ చేసి స్టిచ్ చేశాను. ఫ్లేర్ అయితే ఇంత వచ్చిందండి, చాలా పెద్దది వచ్చింది. నా హ్యాండ్స్ కూడా సరిపోవట్లేదు, అంత పెద్దది వచ్చింది. హ్యాండ్స్ వచ్చేటప్పటికి బుట్ట హ్యాండ్స్ పెట్టానండి. దానికి పైపింగ్ చేశాను. బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి ట్రయాంగిల్ షేప్లో పెట్టి దానికి హుక్ అయితే ఇచ్చానమాట. బ్యాక్ సైడ్ కూడా డ్రెస్ టోటల్గా ఫ్రంట్ ఎలా ఉందో సేమ్ అంతేనండి, ఫ్రిల్స్. టోటల్గా ఈ అవుట్ఫిట్ మేక్ చేయడానికి అయితే నాకు 540 అయిందండి కాస్ట్. శారీ కాస్ట్ వచ్చి అరౌండ్ 300 అలా పడింది. నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను. లైనింగ్కి అయితే కాటన్ లైనింగ్కి 40 రూపీస్ అయింది 1 మీటర్. బాటమ్ క్రేప్ లైనింగ్కి అయితే 3 మీటర్స్ తీసుకున్నాను, 150 అయిందండి. ఇది మెటీరియల్ వచ్చేటప్పటికి పాలీ కాటన్ అండి శారీ. పాలీ కాటన్ మీద థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. నేను డ్రెస్ స్టైల్ చేసి కూడా వీడియోస్ పెట్టానండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అవన్నీ నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి, ఇలాంటి మ్యాక్సీ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకుంటున్నప్పుడు ఫాలో అవ్వాల్సినవి. ఫస్ట్ టిప్ అయితే ఫ్రిల్స్ అండి. ఫ్రిల్స్ ఎప్పుడు గ్యాదరింగ్ ఫ్రిల్ టైప్లో పెట్టించుకుంటే ఫ్రాక్ ఫ్లేర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది, అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది, బాగా హెవీగా కనిపిస్తుంది అనమాట డ్రెస్. నెక్స్ట్ టిప్ లైనింగ్ గురించి అండి. లైనింగ్ అయితే అంబ్రెల్లా కట్ పెట్టించుకుని స్టిచ్ చేయించుకుంటే వేస్ట్ దగ్గర ఫ్లఫీగా కనిపించకుండా ఉంటుంది. ఒకవేళ ఫ్రిల్ మోడల్లో పెట్టించుకుంటే కనుక లుక్ అంతా స్పాయిల్ అవుతుందండి. ఎందుకంటే ఇలాంటి ఫ్రిల్ ఫ్రాక్స్కి మనం ఎలాగో పైన క్లాత్ ఫ్రిల్స్ మోడల్లో పెడతాం కాబట్టి లోపల లైనింగ్ కూడా ఫ్రిల్ పెట్టించుకుంటే వేస్ట్ దగ్గర ఉబ్బుగా కనిపించి లుక్ అంతా స్పాయిల్ అవుతుందండి. అలా అంబ్రెల్లా కటింగ్ పెట్టించుకుంటే కనుక లైనింగ్ లుక్ ఎలివేట్ అవుతుందన్నమాట. ఈ డ్రెస్తో నేను ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశానండి. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రెస్పాన్స్ వస్తుందని. అయితే ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే. అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ కింద ఉంటుంది. ఇలాంటి ఇంకొన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. అంతే ఈ వీడియో. ఓకే, బాయ్.